అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ప్రస్తుతం నేను కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం చెందిన ఊర్లో ఉన్నాను. మన రైతు భావన్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఎన్ని ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. మన వెనకాల కనిపించేదంతా మిర్చి తోట, అలాగే కాలీఫ్లవర్ అండి. ఒక పంటలోనే 2 పంటలు తీసుకొచ్చని మన రైతు ఆలోచన చేశారు. మిర్చి తోటతో పాటు కాలీఫ్లవర్ పంట కూడా పండిస్తూ లాభం సంపాదిస్తూ, అలాగే ఈ పంటకి ఎంత ఖర్చు అయింది, ఎంతవరకు ఈ పంట సాగు చేయొచ్చు అనే విషయాలపై మన రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, చెప్పండి. ఈ పంట సుమారు ఎన్ని ఎకరాల్లో ఈ పంట పండిస్తున్నారండి? నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి పండుతాను పంట. మీరు 10 ఏళ్ళు అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం పంట. సుమారు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారండి? 1 ఎకరా నుంచి 2 ఎకరాలు వేస్తాం. 1 ఎకరా నుంచి 2 ఎకరాలు. అదే ఈ పంటలోనే ఒక పంటలోనే 2 పంటలు పండించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మాకు మేమే ఇటు క్యాబేజీ, కాలిఫ్లవర్, ఇంకో రకం పంట ఏదైనా బెండ ఇలాంటివి పండిస్తూ ఉంటాం. అంటే ఈయనేమంటున్నారంటే, ఒక పంట వేస్తే అలాగే మనకి ఖర్చు అలాగే అవుతుంది, ఒక పంటతో పాటు 2 పంటలు పండిస్తే లాభం వచ్చే అవకాశం ఉందని మన రైతు చెప్తున్నారు. అలాగే చెప్పండి, 1 ఎకరా భూమిలో ఎన్ని మొక్కలు నాటొచ్చండి? ఇది 6 నుంచి మన పోత దూరం బట్టి 6 నుంచి 7 వేలు 8 వేలు బతకొచ్చు. 1 ఎకరా భూమికి 8 వేలు ఎండాకాలం వచ్చి బతుకోవాలి. అలాగే ఈ పంటకి సుమారు 1 ఎకరానికి ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి? ఎకరానికి ఒక 60 వేలు ఖర్చు అవుతుంది. 1 ఎకరానికి 60 వేలు నారు మొక్క కాడి నుంచి ఖర్చు. మనం దీని మీద మొక్క రూపంలో అంటే నారు రూపంలో తెస్తారా, లేకపోతే సీడు పాతుతారా? మన ఇష్టం, నారు కట్టుకోవచ్చు, స్పీడ్ తెచ్చుకోవచ్చు. అంటే మీకు అందుబాటులో, అంటే మీకు సొంతంగా మళ్ళీ కట్టుకుని పాతున్న మొక్కలు ఇవి. అంటే సొంతంగా మీరు పాతుకున్న మొక్కలేనంటారా? అంటే ఏ గ్రేడ్ అండి ఈ పంట? డొక్కట అంటారు ఈ కాయ. డొక్కట హైదరాబాద్ ఇది చూసారంటే మామూలుగా చాలా పెద్ద కాయ. చూడండి, ఇది డకోటాకి సంబంధించిన కాయ అండి. ఇది మీరు ఎక్కడైనా మిరపకాయ బజ్జీలు, అలాగే వేరే వేరే దాంట్లో పచ్చలు పట్టడానికి ఉపయోగించే పంట అండి. ఇది ఎక్కువ దీన్ని ఎక్స్పోర్ట్ అవుద్దంట, ఇక్కడ కాకుండా హైదరాబాద్ అటు సైడ్ వేరే దిక్కుని గట్ట ఎక్స్పోర్ట్ అవుద్దని చెప్తున్నారు. అలాగే 1 ఎకరానికి వచ్చేసి ఎంతవరకు మీరు ఈ పంటను సాగు చేస్తారు? అలాగే ఈ పంటకి ఏమేమి రసాయనాలు వాడతారు? ఎంతవరకు దీనికి సాగు చేయడానికి మనకు ఖర్చు అవుతుంది? ఖర్చు అయితే దీనికి మొక్క కాడి నుంచి ఎకరానికి ఒక 60 వేలు అవ్వచ్చు. 1 ఎకరానికి నాకు ఒక 60 వేలు ఖర్చు అవుద్ది. మన రేటుని బట్టి మనకి లాభం ఒక 4 లక్షల దాకా రావచ్చు. ఇది ఒక 4 లక్షల వరకు. సుమారు ఎన్ని నెలల్లో, ఎన్ని రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది? పాతిన 40 రోజుల నుంచి మనం ఒక 8 నెలల దాకా వస్తుంది. సుమారు మనం పాతిన 1 రోజు నుంచి 8 నెలల వరకు. అంటే మామూలుగా మన చేతికి పంట అంటే ఈ టైప్ కాయ కాయడానికి, మొక్క ఎదగడానికి సుమారు ఎన్ని రోజులు టైం పట్టచ్చు? 30 నుంచి 60 రోజులు పడుతుంది కాపు రావాలంటే. 30 రోజుల నుంచి 60 రోజులు. 60 రోజులు అక్కడ పువ్వు కోసుకోవచ్చు, వారానికి కోసుకోవచ్చు. అలాగే రోజు అంటే ఇంకా ఇంత ఒక 30 నుంచి 60 రోజులు సుమారు టైం పట్టిన తర్వాత మనం రోజు క్రాప్ వస్తుంది అంటున్నారు. రోజు క్రాప్ కోయచ్చు. రోజుకి మామూలు సుమారు ఎంతవరకు దీనికి దిగుబడి వస్తుంది అండి? 1 ఎకరానికి 5 టన్నులు అవుతుంది. ఒక కోతకి 1 ఎకరానికి 5 టన్నులు. 5 టన్నులు. దీన్ని మనం మార్కెట్లో ఎంత రేటు వరకు అమ్మవచ్చు అంటారు? రేట్ అంటే మనకు వచ్చి మార్కెట్ ఇక్కడే వేసిపోతారు యానోళ్ళు. మాకు 10 కేజీలు 300, 400 రేటుని బట్టి మాకు అక్కడ రేట్ ఇస్తారు. ఆర్డర్ ప్రకారం మేము కోత చెప్పేస్తాం. మీరు చెప్పిన విధానంగా ఒక టన్నుకి సుమారు ఎంత వరకు మార్కెట్ రేట్ పలుకుద్ది అంటే? మార్కెట్ ని బట్టి మామూలుగా రేట్ ఇంత ఫిక్స్ ఉంటుంది. మాకు 10 కేజీలు 300 ఇచ్చి పెట్టేస్తారండి. 10 కేజీలు 300 అంటే కేజీ వచ్చి 30 రూపాయల వరకు పలుకుద్ది అని చెప్తున్నారు. 40 పడవచ్చు రేటుని బట్టి. దీనికి సంబంధించిన ఎరువులు ఏ ఎరువులు దీన్ని వాడచ్చు అంటారు? ఎరువులు మామూలుగా మనం డిఏపి, యూరియా, పొటాసు మనం నచ్చింది వాడుకోవచ్చు. మందు అంటే ఇప్పుడు అది ఇదని లేదు, ఏదైనా వాడుకో మనకు నచ్చింది. అయితే మనం పంట వేసిన కానీ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? దీనికి ఏముంది, పిచ్చికాయ చేస్తుండాలి వారం ఒకసారి. ఏదో ఒక మందు మనకు నచ్చింది, అదో ఇదో వారానికి ఒకసారి పిచ్చికాయ చేసి మనం నీతో వారానికి 10 రోజులకి ఇస్తూ ఉండాలి. అంటే వేసిన ప్రతి వారానికి ఖచ్చితంగా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ అందుబాటులో ఉంటే మనకి పంట పడకుండా ఉండే. వాటర్ ఫుల్గా ఎత్తి మనకి పెట్టుబడి అవసరం ఉండదు. ఒకసారి మందు వేసామనుకోండి 3 కోతల దాకా మనం మందు వేసిన పని ఉండదు. సరేనండి. అయితే ఇప్పుడు మనం క్యాబేజీ పంట ఇందులో సాగు చేస్తున్నారు. అలాగే క్యాబేజీ పంటకి
ఏ ఏ విత్తనం ద్వారా తెచ్చారో దాన్ని ఏమైనా దుంప రూపంలో దీన్ని ఇక్కడ క్యాబేజీ స్పీడ్ ప్యాకెట్ ఉంటుందండి. స్వీట్ ప్యాకెట్ నువ్వు ఎకరానికి ఒక 5 ప్యాకెట్లు పడతాయి. ఎకరానికి 5 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ వచ్చి ఎంతవరకు ధర పలికే అవకాశం ఉందన్నారు? ఈ పువ్వు అయితే మాత్రం 15 నుంచి 20 పడవచ్చు. 15 నుంచి 20 అండి. అంటే ఒక ప్యాకెట్ మీరు మార్కెట్లో కొనుగోలు చేస్తానన్నారు. ఆ విత్తనం ప్యాకెట్ ఎంతవరకు ఒక ప్యాకెట్ 1000 మొక్కలు అవుతుందండి. 1000 మొక్కలు. అలా అది రేటు ఎంతవరకు ఉంది? ఒక దుంప వచ్చి 20 నుంచి 30 పలకొచ్చు. మార్కెట్ రేటుని బట్టి దాన్ని ఆయన అమ్మొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇది వేసిన ఈ పంట వేసిన ఎన్ని రోజులకి మనకి చేతికి వస్తుందండి? 30 నుంచి 60 రోజులు కొట్టేయచ్చు. 30 రోజుల నుంచి 60 రోజులు నరికేచ్చు. మొత్తం ఉండడానికి సేలు. అప్పటి నుంచి మనం మిరప సాగు చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఒక్క మొక్కకి ఒక్క పువ్వు మాత్రమే మనకు ఒకటే పువ్వు. ఒకటే పువ్వు. మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ అంటే తోట బాగుంటుంది. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే కాలీఫ్లవర్ అన్నది ఒక పంట ఒక మొక్కకి ఒక పువ్వే కాస్తుంది, ఇంకా ఏమి తర్వాత ఇంకా పంట తీసేయడమే. అందువల్ల మేము ఈ మిరపనారులో మనం దీన్ని సాగు చేస్తున్నాం. ఒకవేళ తీసేసినా ఇంకా మనకి ఎలా మిరపనారు అలాగే కంటిన్యూ అవుతుందని మన రైతు చెప్పారు. ప్రస్తుతం ఈ పంట అంతా మార్కెట్లో ఎప్పుడు లాభదాయకమని చెప్తున్నారు. దీనికి జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడు నీరు ఉంచుకోవాలి. అలాగే మనకి ఏమైనా పురుగు గట్ట పట్టినప్పుడు ఖచ్చితంగా వారంలో మాత్రం 2 వారాలకైనా పిచికారి, అంటే మనకి పట్టిన పంట పురుగులను బట్టి దాన్ని అదే దీన్ని మన మందు రూపంలో కొట్టుకోవాలని ఆయన చెప్పారు. ఈ పంట ప్రస్తుతం అందరికీ లాభదాయకమని మన రైతు చెప్పినారు. అందరికీ నమస్కారం.